ఓం నమో వెంకటేశాయ. బీవీఆర్ టీవీ అఫీషియల్కి స్వాగతం, సుస్వాగతం. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ గురించి తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిదినం సుప్రభాతం అనబడే మేలుకొలుపు సేవతో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారి వాకిలి ద్వారములు తెరుస్తారు. తిరుమలలో ప్రతిరోజు నేటికి ప్రప్రథమంగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి సన్నిధి గొల్ల. ఆదిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిచే మొదటి దర్శన భాగ్యాన్ని వరంగా పొందిన ఆనాటి గోపాలకుని అంటే యాదవుని సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామివారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి సన్నిధి గొల్ల అని అంటారు. ప్రతిదినం బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 2:30 నుండి 3 గంటల ప్రాంతంలో సన్నిధి గొల్ల శుచి స్నానుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటి అంటే కాగడ పట్టుకొని తిరుమల ఉత్తర మాడ వీధిలోని శ్రీవారి నిత్యసేవ కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాలిగ అంటే ఇంటికి వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు. శ్రీవారి అర్చకులు శుచి స్నాతులై 12 ఊర్ధ్వ ఉండ్రాలను అంటే 12 నామాలు ధరించి సంధ్యానుష్ఠానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరతారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున ఉన్న చిన్న మంటపం, దీనిని నగార మంటపం లేదా నౌబత్ ఖానా అంటారు. ఇందులో అర్చకుల రాకను తెలియజేయడానికన్నట్లు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు వాకిలి వద్ద వేచి ఉంటారు. ఈలోగా పెద్ద జియంగార్, చిన్న జియంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరవటానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను వైకుంఠ క్యూ ద్వారా ఆలయంలోకి అనుమతిస్తారు. వీరంతా బంగారు వాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు, ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి ఉంటారు. ఇలా అందరూ సిద్ధంగా ఉండగా 3 గంటల సమయం కాగానే అర్చకులు కుంచకోల అనబడే తాళాలతో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బిగ్గరగా ప్రభాతాన్ని అంటే సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారు వాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చక స్వాములు, జియంగారు స్వాములు మరియు ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళ్యాన్ని తీసుకొని అందరూ లోనికి వెళ్తారు. బంగారు వాకిలి ముందు నిలిచి ఉన్న వేద పారాయణదారులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొక దానిని ఆలపిస్తూ ఉండగా అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మందిరంలో పాన్పుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాస మూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలోనికి తీసుకువెళ్తారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు అంటే పచ్చి ఆవు పాలు సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలు అర్పించిన తీర్థం ఏదైతే ఉందో అర్చకులు స్వీకరించి తర్వాత జియంగార్ స్వామికి తీర్థం శటారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేద పారాయణదారులు మొదలైన వార్లు భక్తులు లోపలికి వచ్చి శ్రీవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. శ్రీ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ.